ఇల్లు వాకిళ్ళు లేవా, ఎందుకు ఇల్లు వదిలిపెట్టి వచ్చి ఇక్కడ ఉంటున్నారు అని అడిగితే వాళ్ళు ఏమంటారంటే, మహాపితరులు ఒకప్పుడు 40 సంవత్సరాలు, 8 రోజులు కాదండి, 40 సంవత్సరాలు వాళ్ళు గుడారాల్లో ఉన్నారు. అప్పుడు వాళ్ళకి బాత్రూమ్లా, లేకపోతే బెడ్రూమ్లా, లేకపోతే ఇంకొకటి ఆ సుఖం భోగాలు ఏమీ వాళ్ళకి తెలియదు. ఒక అరణ్యంలో నిలిచినప్పుడు సడన్గా ఒక మేఘం అలా కదులుతుందండి. హే, మేఘం కదిలింది, బయలుదేరండి అని కొట్టిన మేకులన్నీ ఇప్పుకొని మూటగట్టి బయలుదేరేవాళ్ళు. ఒక దగ్గర చిత్తడిగా ఉంది, చిత్తడి. ఆ తడితడిగా ఉన్న దగ్గర మేఘం ఆగింది. అరే, ఇక్కడ మేఘం ఆగిపోయింది, ఇక్కడ గుడారం వేయండి. అయ్యా, తడిగా ఉంది, అటు వెళ్దామంటే లేదు, మేఘం ఎక్కడ ఆగితే అక్కడే మన గుడారాలు. మేఘం కదిలితే మనము కదలాలి, మేఘం ఆగితే ఆగాలి. ఒకవేళ డ్రై ల్యాండ్ కావచ్చు, ఎండిపోయిన స్థలాలు కావచ్చు, ఒకవేళ రాతి నేలే కావచ్చు, ఎక్కడ ఆగితే మేఘం అక్కడ మనము ఆగాలి. అది ఇశ్రాయేలుల యొక్క అరణ్య యాత్రలో వాళ్ళకి ఇవ్వబడిన ఒక నియమం. పగటిపూట మేఘస్తంభం, రాత్రుల్లో ఫైర్ పిల్లర్, అగ్నిస్తంభం అలా గనగనలాడుతూ ఉండేది. ఆ ప్రాంతాలు ఏ విష పురుగులు అక్కడికి వచ్చేవి కావు, ఏ విధమైన మృగాలు అక్కడికి వచ్చేవి కావు, ఏమీ ఎక్కడ కనిపించేవి కావు. ఆ రాత్రి చీకటిలో అగ్నిస్తంభము కాను, పగలు మేఘస్తంభం కాని ఉండి వాళ్ళని అగ్నిగా, మేఘంలో నుంచి నడిపిస్తూ తీసుకొని వస్తున్నాడు ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు. ఆ ఆరాధన చేస్తున్న దేవుడు అంటాడు మనతో, నీవు అడుగుపెట్టిన చోటంతా నీకు నేను స్వాస్థ్యముగా ఇస్తాను. నీ ఎదుట ఏ శత్రువు నిలబడలేడు. ఒక మార్గం గుండా వస్తారు వాళ్ళు నిన్ను ఏదో చేయాలని, కానీ 7 మార్గాల గుండా వాళ్ళు పరిగెత్తుతారు, పారిపోతారు. నీకు కీడు రానివ్వను, నా రెక్కల నీడలో నిన్ను దాచుకుంటాను అని దేవుని బిడ్డలకి ఆయన వాగ్దానం చేసి సెలవిచ్చాడు. నా జయమే మీ జయంగా ఉంటుంది, నాతో ఉండండి అన్నాడు. ఎందుకో ఈ మధ్య ఒక రోజున ఒక వాక్యం చదివానండి. ఆ వాక్యంలో ఏమనుందంటే, ఎఫ్రయీం అనే ఒక వ్యక్తి, ఇశ్రాయేలు సంతతికి చెందినవాడే ఎఫ్రయీం అనే వ్యక్తి, అతని కుటుంబస్తులు, అతనికున్న సైన్యము, వాళ్ళంతా యుద్ధ సన్నద్ధులై యుద్ధానికి రెడీగా యుద్ధానికి వెళ్ళారట ఒక చోటుకి. అయితే వాళ్ళు శత్రువులు వీళ్ళని తరిమి కొట్టారట. వీళ్ళు వెనకబడిపోయి పారిపోయారు. దేవుని బిడ్డలు ఏమిటి శత్రువును చూసి పారిపోవడం ఏమిటి? దేవుని బిడ్డల మీద శత్రువుకి జయము రావడం ఏమిటి అనేది మనం కొంచెం ఆలోచిస్తే, ఈ ఎఫ్రయిం ఎవరో ఒక్కసారి మనం తెలుసుకోవడం మంచిది. ఈ ఎఫ్రయిం ఎవరంటే, యోసేపు యొక్క చిన్న కుమారుడు. పెద్దోడు మనస్సే, చిన్నవాడు ఎవరు? ఎఫ్రయిం. ఈ మనస్సే ఎఫ్రయిముల్ని ఆశీర్వదించమని
యాకోబు దగ్గరికి యోసేపు తీసుకొని వస్తాడు. ఇద్దరు రండి, ఇద్దరు రండిరా, ఇద్దరు లేచారండి, అంగీలు వేసుకున్న వాళ్ళు. ఇదిగో వీళ్ళిద్దరు, నువ్వు కూడా రా బాబా, నువ్వు కొంచెం తెల్ల ఎంట్రులు ఉన్నాయి కదా, నీకు వెనక నిలబడుకో. వీళ్ళ ఆయన ముందు మీరు నిలబడండి, ఆయన ముందు నిలబడండి, వాళ్ళని అట్లాగా పట్టుకో. ఈ మధ్యలో ఉండే ఆయన ఏమో యాకోబు, యోసేపు. వీళ్ళిద్దరేమో ఆయన పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. నాన్న, చాలా కాలం తర్వాత చూశాను, కన్నీళ్ళ మధ్యలో చూశాను, నాకు పిల్లల్ని దేవుడు ఇచ్చాడు, వీళ్ళను ఆశీర్వదించు నాన్న అంటూ యోసేపు ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చాడు. ఈ యాకోబుకి వృద్ధాప్యం వలన కళ్ళు సరిగా కనిపించక, కళ్ళు చూపు మందగిలినందువల్ల ఏడి యోసేపు, యోసేపు ఆను, నువ్వు మోగడువా, ఆను యోసేపు, ఏరి నీ పిల్లలేరి ఉన్నారా, ఇట్లా చెయ్యి పెట్టమని, కొంచెం ముందుకు రా, మైక్లో శబ్దం, ఇట్లా చెయ్యి పెట్టమని, ఈ విధంగా చెయ్యి పెట్టమని యోసేపు తీసుకొని వచ్చి ఆశీర్వదించు అన్నాడు. ఈ ముసలోడు ఏం చేశాడు, చెయ్యి ఇటు పెట్టాడు. నాయనో, నాయనా, అబ్బా అటకాదు నాయనా, నేను అటకాదా, ఈ చెయ్యి ఆడి మీద పెట్టావు, ఈ చెయ్యి ఈడి మీద పెట్టావు. ఒరే నాకు తెలుసులేరా యోసేపు, నాకు తెలుసులేవాయ్, నువ్వు నర్మాయ్, నాకు తెలియదు అనుకున్నావట్రా, ఈడేగా మనసే, ఈడేగా ఎఫ్రాయిం అని కుడి చేత్తో ఎఫ్రాయిముని, ఎడమ చేత్తో పెద్దోడిని ఆశీర్వదించి ఇక తీసుకెళ్ళరా అన్నాడు. తీసుకెళ్ళి ఇంకా నిలబడ్డా, తీసుకెళ్ళరా అన్నాడు. తీసుకెళ్ళిన తర్వాత యోసేపు ఆలోచిస్తున్నాడు, ఏంటి నాన్నగారు ఇటు తిప్పి పెట్టాడే చెయ్యా, ఆర్డర్ తప్పాడే, పద్ధతి తెలియలేదే, ఎవరు సీనియరు ఎవరు జూనియర్ దీంట్లో, ఏమండిలే, ఎవరు జూనియరు ఎవరు సీనియరు, ఇటు పెట్టాడంటే ఇటు పెట్టాలి కదా, కుడివైపు పెద్దోళ్ళని తీసుకొచ్చి పెట్టానే, ఎడం చెయ్యి కుడి చేతిని ఎడం చేతి మార్చి పెడుతున్నాడు ఏంటి ముసలోడు అని ఆలోచిస్తున్నాడు. అంటే ఇశ్రాయేలు ఏమంటాడంటే, ఒరేయ్ నాకెందుకో మనసులో అనిపిస్తుందిరా, వీడున్నాడే ఎఫ్రాయిం ఉన్నాడే, వీడు బహుగా, వాడి పేరే అభివృద్ధి, ఎఫ్రాయిం అనే దానికి అర్థం అది. ఈ అభివృద్ధి మరింత అభివృద్ధి పొందాలనేది నా ఆశ, గనుక వాడిని నేను ఆశీర్వదిస్తానురా, మరింత ఆశీర్వించబడాలి, ఈ మనస్సే పెద్దవాడి కంటే కూడా ఆశీర్వించబడాలి. నన్ను దేవుడు అలాగే ఆశీర్వదించాడు, మా అన్న కంటే నన్ను ఎక్కువగా ఆశీర్వదించాడు, కనుక ఆ ఆశీర్వాదం వీడికి రావాలి అని ఈ యొక్క మనస్సే కంటే ఎఫ్రాయిముని, చిన్నోడిని పెద్దోడుగా ఆశీర్వదించాడు. ఇప్పుడు మిమ్మల్ని అంతా నేను ఇలా చూస్తూ ఉంటే నాకు అదే అనిపిస్తుంది, ఈ రాష్ట్రంలో క్రైస్తవులు ఎంతమంది లేరండి, ఎన్ని సంఘాలు లేవండి, ఎన్ని దగ్గరల కూటాలు జరగటం లేదండి. మరి ఎందుకు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడంటే, ఆయన కుడి చేతిని మీ మీద పెట్టే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కుడి చేతి దక్షిణ హస్తముతో మిమ్మల్ని ఆశీర్వదించి, దేనికి పనికిరాని నీ స్థితిని మార్చి, నీ జీవితంలో ఉన్న ప్రతికూలాలని మార్చి, ఆయన ఇప్పుడు ఆయన సన్నిధికి, కల్తీ లేని దేవుని వాక్యం దగ్గరికి,
సమర్పించబడిన దైవ సేవకులు జీతాలకు బత్తాలకి గుండెలు బాదుకోకుండా దేవుని కొరకు జీవిత కాలాన్ని సమర్పించుకున్న దైవ సేవకుల దగ్గరికి, జ్యేష్ఠుల సంఘము దగ్గరికి మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాడంటే, మిమ్మల్ని ఆయన క్రైస్తవులందరికంటే కూడా ఓ ప్రత్యేకమైన శైలిలో మిమ్మల్ని ఆశీర్వదించి ఇక్కడికి తీసుకొని వచ్చాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా నా గుండెల్లో ఒక నిశ్చయం ఉంది. మిమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశము చేత ఆయన మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఇది ఎవడు కాదనలేడు, ఎవడు కాదనలేడు. అయితే ఒకటి మాత్రం నిజం, ఇంత ఉన్నతమైన అనుభవంకి మిమ్మల్ని తీసుకొని వచ్చిన తరువాత యుద్ధం వచ్చినప్పుడు ఈ మనస్సే తమ్ముడు, ఈ ఎఫ్రాయిం ఇంత భయంకరమైన పరిస్థితిలో నుంచి చిన్నవాడిగా ఉన్నవాడిని పెద్దవాడిగా చేసి, మారు మనసు ఇచ్చి నీకు విలువను అనుగ్రహించి, బాప్తిసం పొందింప చేసి ఆయనతో నిబంధన చేయించి, నీవు కోరుకున్నప్పుడు పరిశుద్ధాత్మ నింపదలను నీకు ఇచ్చి, నీ ఆత్మయు శరీరమును జీవమును నిందారహితముగా మార్చుచూ ఉన్నటువంటి ఈ రోజుల్లో, ఈ అనుభవాల మధ్యలో ఇలాంటి పరిశుద్ధుల సహవాసంలో మిమ్మల్ని తీసుకుని వచ్చి కూర్చోబెట్టి పవిత్రమైన వాక్యము చేత ఉదక స్నానం చేయిస్తున్నాడు. ఇది ఇంత అయిపోయిన తరువాత మీ జీవితంలో, ఎఫ్రాయిం జీవితంలో ఒక యుద్ధం వచ్చిందంటండి. యుద్ధం వస్తే అందరు యుద్ధ సన్నద్ధులై ఉన్నారంట, కానీ పారిపోతున్నారు. వాళ్ళు వెకిలి నవ్వుతున్నారు. ఎఫ్రాయిం, నీ పేరు అభివృద్ధి, అందుకే పారిపోతున్నావా? నీవు మనుషుల దయ దేవుని దయ పొందిన వాడివే, నీ పితరుల దయ పొందిన వాడివే, పితరుల చేత ఆశీర్వించబడ్డావా, చిన్నవాడివా ఇండి కూడా పెద్దవాడిగా మార్చబడ్డావా? మరి ఎందుకు పారిపోతున్నావు? ఎందుకు వెన్ను చూపిస్తున్నావు శత్రువుకి? రక్తము కారునంటుగా పోరాడవలసిన నీవు ఎందుకు ఇప్పుడు పారిపోతున్నావు? పారిపోయేదానికి కొన్ని కారణాలు బైబిల్ చెప్తుందండి. ఇప్పుడు నీవైనా నేనైనా జయాన్ని కోరుకుంటాం. ఎప్పుడు జయించాలి, ఏ విషయంలోనైనా ఓటమిని ఎప్పుడు ఎదురు చూడం. జయించాలి, కనుచూపునైనా జయించాలి, ఆలోచనలైనా జయించాలి, నడకని పడకనైనా జయించాలి, మనుషులతో మాట్లాడేటప్పుడు నీచమైన బ్రతుకులో నుంచి విడుదల పొంది జయించిన జయ జీవితాన్ని చవి చూడాలనేది మన ఆశ. కానీ దీనికి ప్రతికూలంగా మనం ఏదైతే జయించాలని కోరుకుంటామో అది జయించలేక దానికి లోబడి వెనుకంజ వేయడం, అప్పుడప్పుడు అక్కడక్కడ మన బ్రతుకుల్లో తల ఎత్తి చూపెడుతున్నట్టు అపజయాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణాలు ఏమై ఉంటాయి? దేవుని చేత ఆశీర్వించబడ్డావు, దేవుని బిడ్డలు ఆశీర్వించారు. ఇప్పటికే 2-3 సార్లు నేను, కొంతమంది ఉన్నారు ఏం తెలియనట్టు కూర్చున్నారు. ఇప్పటికే 2-3 సార్లు ప్రార్థన చేయించుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇప్పటికే ఏమ్మా ఇందాక నీకు చేశాను కదంటే ఇంకోసారి చేయండి, అమ్మ నీకు చేశాను కదా సీసాకి చేయండి, అమ్మ నీకు చేశాను కదా పిల్లగాడికి చేయండి. ఒకసారి కాదు 100 సార్లు చేయించుకున్న దేవుని ఆశీర్వాదం ఆమె మీద మాత్రం ఉండదు, అతని మీద మాత్రం ఉండదు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ముట్టిన తర్వాత ఇప్పుడు ఫుల్ కడుపు నిండా బిర్యానీ తిన్న తర్వాత సద్దిబువ్వ పెడతాడు, తింటారు ఎవరైనా? ఏమండి, సద్దన్నం పెట్టామనుకో తింటారా? కడుపు నిండా పలావ్ తినొచ్చి సద్దిబువ్వ పెడతామని తింటారండి? తినరు. ఎందుకంటే కడుపు నిండిపోయిందని. దేవుడే మీ మీద చేయబెట్టి ఆశీర్వదించి అభివృద్ధి పథకంలో నడిపిస్తాను అన్నప్పుడు మనిషి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయవా? బస్ ఛార్జీలు ఎక్కువ పెంచినట్టున్నారాయో ఇంకోసారి చెయ్యి,
బస్సు ఛార్జీలు పెంచిన దానికి నాకు ఒక పెద్ద ప్రమాదం అయింది. ఎందుకంటే వచ్చే వారం నేను రాను, కానీ ఇప్పుడే చేయి, వచ్చే వారం ఇప్పుడే చేయి, వచ్చే నెలది కూడా ఇప్పుడే చేయి. ఏమిటి నాకు అర్థం కాలేదు, ఇది అర్థం కాలేదు. ఒక్కొక్కరికి తల్లో 2 ముంజులు లేవు. పెద్ద తల్లో పెద్ద తాటికాయలో 3 ఉంటాయి, వంకర మూత తాటికాయలో 2 ఉంటాయి, ఇంకా గొటిక కాయలు ఉంటాయి చిన్నవి, గొటికి పిల్లి మూత ఉంటాయి, పిల్లి మూతి దానికి ఒకటే ఉంటుంది. అంటే పెద్ద మెదడు చిన్న మెదడు 2 ఉన్నాయనుకోండి, ఒకసారి ప్రార్థన చేస్తే సరిపోతుంది. ఇప్పుడు 2 మెదడులు లేవు కదండి. పెద్ద మెదడు ఉంటే చిన్న మెదడు లేదు, చిన్న మెదడు ఉంటే పెద్ద మెదడు లేదు. మరి ఏమైనట్టంటే ఆడు సాతానుగా ఉన్నాడే, స్పూన్ పెట్టుకొని చెంచా పెట్టుకొని శుభ్రంగా ముంజి తిన్నాడు. ఆ మెదడు ముంజి తినేసాడు, ఏలు పెట్టి ఒత్తి లాగాడు, అలా లాగాడు, అయిపోయింది. ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా అర్థమై సావదో. ఒకేసారి 1 టచ్. ఇప్పుడు రక్తస్రావంతో ఉన్న స్త్రీ ఉంది, యేసు ప్రభు దగ్గరకు వచ్చింది, 12 ఏళ్ల నుంచి బాధపడుతూ ఉంది. ఆయన వస్త్రపు చెంగు పట్టుకొని ఒక అరగంట ఊగులాడిందా? ఏమండి, ఒక అరగంట అయినా ఊగులాడిందా? ఒక 5 నిమిషాలైనా ఊగులాడిందా పట్టుకొని గట్టిగాను? ఆయన వస్త్రాన్ని అలా ముట్టింది, అలా వదిలేసింది. ఒక క్షణంలో అంతా జరిగిపోయింది. ఎందుకంటే ఆమెలో అర్హత ఉంది, ఆమెలో ఉన్న విశ్వాస పరిమాణం. అలా ముట్టుకొనిపే యేసయ్య తిరిగి చూస్తున్నాడు, ఇప్పుడు నన్ను ఎవరు ముట్టుకున్నారు అని. ఆమె అంటది, అయ్యా నేనే ముట్టుకున్నాను. అదేనమ్మా, నాకు ఎవరో ముట్టుకున్నారు, నాకు తెలిసింది. నాలో ఉన్న ప్రభావము ఆ వ్యక్తిలోకి వచ్చింది. ఆ ఫీల్, ఆ అనుభవం, ఆయనలో నుంచి వస్తున్న ఆ శక్తి, ఆమె అనుభవించిన ఆ అనుభవాన్ని యేసయ్యతో ఒప్పుకుంటుంది. రోజు ప్రార్థన చేసుకోవాలండి. ఇప్పుడు చిన్నప్పుడు అయితే మనం ముక్కు గడిగాం, అది గడిగాం, ఇది గడిగాం, అన్నీ గడిగాం చిన్నప్పుడు పిల్లలకి. మళ్ళీ ఎదిగిన తర్వాత కూడా గడగతానే ఉంటావా? ఒక ఎదుగుదల చిన్నోడిని పెద్దోడిని చేసేసి, బాబు నువ్వు వెళ్ళిన చోటంతా నీకు జయమురా బాబు అంటే, అక్కడికి వెళ్ళి యుద్ధ సన్నద్ధుడయ్యుండి కూడా అతను అక్కడ నిలబడలేక, అతనితో ఉన్నవాళ్ళు నిలబడలేక ఇప్పుడు పారిపోతా ఉన్నారు. ఏమిటయ్యా సంగతి అంటే, చదవండి, నేను చెప్తాను మీకు, ఆ వాక్యాన్ని చదవండి. ముందు 78వ కీర్తన 9వ వాక్యం చదువుకోండి. ముందుగా 78వ కీర్తన 9వ వాక్యం చదువుకోండి. ఆ తరువాత యెషయా గ్రంథం 11, 13 కూడా చదవండి. నన్ను చూడదు, అక్కడ బైబిల్ తీసి చదువుకోండి. బైబిల్ తీయండి, బైబిల్ తీసి చదువుకోండి. ఇక్కడ ఎవరన్నా భక్తులు, దైవజనులు, బైబిల్ ఉన్న దైవజనులు ఎవరంటే కొంచెం మైకులు చదవండి. ఎఫ్రాయిమునుకున్న మచ్చరము పోవును, యూదా విరోధులు. నేను ఏం చెప్పాను ముందు చదవమని? 78:9వ వాక్యం కీర్తన. విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. కాలమేమో యుద్ధ కాలం, వీళ్ళేమో పూర్తిగా యుద్ధ సన్నద్ధులై ఆయుధాలన్నీ ధరించుకొని ఉన్నారు. కానీ ఓడిపోయి పరిగెత్తుతున్నారు. ఇంకా యుద్ధం రాలేదు, వీళ్ళని వాళ్ళు తరిమి కొట్టడం లేదు, అప్పుడే వీళ్ళు పారిపోతూ వస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే అదే యెషయా గ్రంథం 11, 13లో రాయబడింది. ఈ ఎఫ్రాయిములో ఈ ఎఫ్రాయిమునుకున్న మచ్చరము పోవును. చూసారండి, ఎఫ్రాయిములో ఏముందంటండి? మత్సరము ఉందంట.
మచ్చ కాదు, మత్సరము ఉందంట. మత్సరము అంటే దానికి తగిన అర్థం ఏంటంటే ఒకరు బాగుపడుతుంటే చూడలేని సుపనాతి బుద్ధి. ఏం బుద్ధి? భార్యాభర్తలు కళకళ్ళాడితే కనబడ్డారనుకో, వాళ్ళకి ఎంతసేపు చిచ్చు పెట్టి వాళ్ళని ఎడదీసిన దాకా కొంతమందికి నిద్ర పట్టదు. వాళ్ళు ఎవరంటే గుండె నిండా మత్సరము ధరించుకొని ఉంటారు. మత్సరం. మా ఊళ్ళోకి పోదాం. మా ఊళ్ళోకి పోతే అట్టాటోళ్ళని చూసి మేమేమంటామంటే, ఇది కూడా వచ్చాడు రా పోరాసుపోడు. ఏమంటాడు? కారాసు కాదు, పోరాసుపోడు వచ్చాడు రా. ఒకరు తింటుంటే ఈడు సహించలేడు, ఒకరు మంచి బట్టలు కట్టుకుంటే ఈడు వారలేడు, ఒకరు ఇల్లు కట్టుకుంటే ఈడు చూడలేడు, వాళ్ళ పిల్లలు పెళ్ళైపోతుంటే ఈడు సహించలేడు, వాళ్ళ పిల్లలు పాస్ అయిపోతుంటే ఈడు ఏదో ఒక తిరకాసు పెడతాడు. వీడు పరంత వాడి గుండె నిండా కుళ్ళు, పోరాసం. దాన్నే అందంగా మత్సరము అన్నారు. దుష్టుల క్షేమము కంటబడినప్పుడు, దుష్టులు కొంతమంది ఉంటారు, గుండ్రాళ్ళు లాగా ఉంటారు. వాళ్ళకి రోగాలు రావు, అజీర్తి చేయదు, తినడం, పండుకోవడం, దొంగ సొత్తు కొనడం, బీడీలు పొగాకు అమ్ముకోవడం, సిగరెట్లు అమ్ముకోవడం, అన్ని దరిద్రపు వ్యాపారాలన్నీ చేస్తారు. అయితే వాళ్ళు గుండ్రాళ్ళు ఉన్నట్టుంటారు, నిగ మెరుస్తా. సినిమాల చుట్టూ యమ తిరుగుతారు. తిండి అంటారా, కోళ్ళు తింటారు. అయితే దేవుని బిడ్డల్లో కొంతమంది ఏం చేస్తారంటే, ఆడు తింటున్నాడే, ఆడు సంపాదించేస్తున్నాడే, ఆడపిల్లలకి రోగాలు రావటం లేదే, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయే, ఇదే గుబులు. దాన్ని అంటారు మత్సరము. ఇంకా కొంతమంది ఉన్నారు బడాయోళ్ళు. ఎవరాళ్ళు? బడాయోళ్ళు. మా ఇంటి పక్కనే ఉన్నాడులే, మావాడే, మా బంధువే. ఇంట్లో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. పప్పు చేసేవేంటి, అది చేయలేదా, ఇది చేయలేదా, అది ఇదని గొడవలు పెట్టుకుంటుంటారు. ఏదో మినప్పప్పు పచ్చడో, పన్నీరకాయల పచ్చడో, తొక్కో తిని బయటకు వస్తాడు. వచ్చేటప్పుడు ఎట్టొస్తాడు? పుల్ల ఒకటి తీసుకొని, బా ముదిరిదిరా అంటా వస్తాడు. మాయా, ఓ మాయో, ఏంటి మాయా? అదే ముదిరిదిరా, 3 కోళ్ళు చాలేదురా ఇంట్లో మాకు. 3 కోళ్ళు. అది తిన్నదేంటి? పండు మిరపకాయల పచ్చడి. వాడు బయటకు వచ్చాడంటే వాడు బడాయి మాటలు మామూలు మాటలు కాదు. నోరు తెరిస్తే, మీరు తిన్నారా? మేము తిన్నాంలే ఓయ్ అంటాడు. మీరు ఇల్లు కట్టారా? మేము కూడా కడుతున్నాంలే, రేపు పునాది వేస్తున్నాంలే అంటాడు. అంటే వాడి గుండెల్లో ఉన్నది ఏంటంటే మత్సరం. నా ప్రియమైన సహోదరులారా, నా నిండు చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నా, మీరంతా అక్రమాలు చేయరు, కూనీలు చేయరు, సంపరు, పొడవరు, ఈ దుర్మార్గమైన పనులకి అంత తేలిగ్గా తెగించలేరు. కానీ మీ గుండెల్లో ఉన్నాడు ఒకడు, వాడే నీ శత్రువు. ఆ శత్రువు ఎదుట నువ్వు నిలబడలేక, ఆత్మీయతలో ఎదగలేక, ఆ మత్సరం నీ బ్రతుకులో ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం నీ వ్యక్తిగత జీవితంలో ఆశీర్వాదాన్ని నీవు కోల్పోతూనే ఉంటావు. సాతానుగాడు నిన్ను తరుముతూనే ఉంటాడు. బైబిల్ అంటుంది, సాతానుకి చోటు ఇవ్వకండి. నీవంటున్నావు, వాడు తరుముకుంటున్నాడు, నేను పారిపోతున్నాను. అరే, యుద్ధ సన్నద్ధుడు అయి ఉన్నావుగా, ఈటలున్నాయిగా నీ చేతిలో, డాల్ ఉంది కదా, బళ్ళెం పట్టుకొని ఉన్నావు కదా, నీవు కంగారు పడుతున్నావేంటి? ఎపిఎస్సి పత్రికలోకి వెళ్ళి మనం చదివితే, ఏ అధ్యాయంలో చెప్పలే వినండి. ఎపిఎస్సి ఆ పత్రికలోకి వెళ్ళి చూస్తే ఏముందంటే దేవుడు అంటాడు, నేను ఇచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకొనుడి.
ఆపద్దినాన సాతానుకి ఎదురుగా మీరు నిలబడి ఓడిపోకుండా వాడిని ఎదిరించాలంటే మీకు నేను ఇచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకొనుడి. ఆయన సర్వాంగ కవచం మనకిస్తాడట, దాన్ని మనం ధరించుకోవాలట. ధరించుకున్న దానితో నిలబడితే సాతానుగాడు మన దగ్గరికి రాడట. వాడి ముందు మనం ధైర్యంగా నిలబడగలమట. మనల్ని చూస్తే వాడు పారిపోతాడు. ఏం వస్త్రం అది? సర్వాంగ కవచం. పౌలు పరిభాషలో మనం ఆయన చెప్పేటప్పుడు, ఆయన పత్రికలు రాస్తున్నప్పుడు ఒక పదాన్ని అప్పుడప్పుడు ఉపయోగిస్తూనే ఉంటాడు. ప్రాచీన స్వభావాన్ని విసర్జించి, పుట్ ఆఫ్, ప్రాచీన స్వభావాన్ని విసర్జించి నవీన స్వభావాన్ని ధరించుకొనుడి. పుట్ ఆన్, పుట్ ఆన్, పుట్ ఆఫ్. ఏవో కొన్ని మనం పరిత్యజించాలి, ఏవో కొన్నిటిని మనం ధరించుకోవాలి. అయితే కొందరి జీవితాలలో పరిత్యజించవలసిన విషయాల్ని పరిత్యజించకుండానే ధరించుకోవలసిన వాటిని ధరించుకొని ఉంటారు. ఈ మధ్య నా దగ్గరకు ఒక సహోదరుడు వచ్చాడు, దుబాయ్ నుండి వచ్చాడు. అన్నా దుబాయ్ సిల్క్ అన్నా, చూడు ఎట్లుందో, కళకళలాడుతుంది చూడు, చొక్క వైట్, నీకేమైనా బరికి వస్తేమో చూడు, నేను ఫోన్ చేసి తెప్పించేస్తాను, దుబాయ్ సిల్క్ ఇది అన్నాడు. బాగానే ఉంది బాబు, కళకళలాడుతుంది, బాగానే మంచి బట్టేను, బాగానే ఉంది. ఆయన నాకెందుకు లేండి బాబు ఇది, నేను ఇటు బతకనిండి అన్నా. కాదన్నా ఇప్పుడు రాసేస్తే వచ్చేస్తుంది, మీకు నచ్చితే చెప్పండి అన్న అన్నాడు. ఆడు ఇదంతా చెప్తా ఇటు ఓపుతున్నాడు చూడండి. ఇటు ఓపుతుంటే ఆడి దగ్గర ఎలుకలు చచ్చిన కొంపు. ఏం కంపు అండి? ఎలుకలు చచ్చిన కొంపు. కొంచెం ఓపొద్దులేరా అన్న. ఆపాడు. ఆపినప్పుడు తగ్గుతుంది, ఊపినప్పుడు మళ్ళీ బయటకు వస్తుంది. సంగతి ఏంటంటే పైన దుబాయ్ సొక్కా వేసాడు, కానీ లోపల ఆడేసుకున్న బన్నీను 18 బెజ్జాలు ఉన్నాయి. అది ఎప్పుడు వేసుకున్నాడో వాడికే తెలియదు. భోగి పండక్కి తీస్తాడంట, తగలబెడతాడో అప్పుడు ఉతుక్కుంటాడు వాడు మొహాన్ని. మనకు అర్థం కాదు. సంవత్సరానికి ఒకసారి తలగ పోసుకుంటాడంటే వాడు అసలు పొళ్ళు గడుగుతాడో లేదు, మొహం గడుగుతాడో లేదు మనకు తెలియదు. కయ్యా ఓపబాక అన్న. ధరించుకున్నదేమో మంచిదే ధరించుకున్నాడు, కాస్ట్లీదే ధరించుకున్నాడు, కానీ లోపల ఉన్నవి ఇన్నర్ గార్మెంట్స్, అండర్వేర్స్, లోపల ధరించుకునే వస్త్రాలు. బైబిల్ అంటుంది నీవు లోపల ధరించుకున్నా వెలుపల ధరించుకున్నా దేవుడు ఇచ్చిన ఆ సర్వాంగ కవచాన్నే ధరించుకోవాలి. ఒక యాజకుడు ఉన్నాడండి. యాజకునికి ముందు తలస్నానం చేయిస్తారు. అప్పుడు నార లాగు ఒకటి, డ్రాయర్, అది తగిలిస్తారు, బ్రీఫ్ తగిలిస్తారు. ఆ తర్వాత తెల్లని ఫైన్ లినన్ వైట్ రోబ్ తగిలిస్తారు. దానికి ఒక బెల్ట్ వేసి కడతారు. దానిపైన నీలి రంగుతో ఉన్నటువంటి ఒక అంగీ వేస్తారు. దానికి దానిమ్మ కాయలు గంటలు వేలాడుతూ ఉంటాయి. దానిపైన మళ్ళీ ఏఫోద్ ఉంటుంది, నీలి ధూమ్ర రక్త వర్ణములు కలిగినటువంటి సన్నని 4 దారాలతో పేనినటువంటి సన్నటి ఆ యొక్క ఏఫోద్ వేస్తారు. దాని మీద న్యాయ విధాన పథకం ఉంటుంది. గుండెల మీద, భుజ స్కంధాల మీద లేత పచ్చలు ఉంటాయి. తల మీద పరిశుద్ధమనే ఆ పాగా ఉంటుంది. ఆ పాగా మీద ఇతను దేవునికి ప్రతిష్ఠించబడినవాడు, హోలీనెస్ అండ్ టు ద లార్డ్ అనే ఒక పథకాన్ని తగిలించి నీలి సూత్రంతో వెనకేసి కట్టేస్తారు. దానిని అంటారు అలంకార వస్త్రములు అని అంటారు. తను పని చేస్తున్నప్పుడు, యాజకత్వం చేస్తున్నప్పుడు, దీపవృక్షం దగ్గరికి వెళ్ళినప్పుడు, ధూప కలశాన్ని చేత పట్టుకున్నప్పుడు, బలిపీఠం దగ్గరకు ఎక్కడికి తిరిగినా ఆయన ఈ అలంకార వస్త్రాలు ధరించుకొని ఆ పనిని చేయాలి. అప్పుడు దేవుడు దాన్ని ఆగ్రానిస్తాడు.
దేవుడు దాన్ని ఆహ్వానిస్తాడు, దేవుడు దాన్ని ఆరాధన చేసి ఆరాధనలో నిలిచి ఉంటాడు. ఏ ఒక్క వస్త్రము తగ్గినా అతను అంగీకరించాడన్నమాట. ఆటి ఉన్నతమైనటువంటి వస్త్రాలు అంటే లోపల బయట కూడా పవిత్రమైన అలంకార వస్త్రాలు. పైకి మనుషులు కొంతమంది కళకళగా కనబడతారు. అందుకే యేసు ప్రభు అంటాడు, ఏయ్ ఇదిగా ఏంటి తెల్లంగి వేసుకొని తిరుగుతున్నావు, ఇదిగా ఎందుకు నిలబడుకున్నావు సంత వీధిలో, వందనాలు చెప్తా అందరికి వందనాలండి అంటే ఎందుకున్నావు, పైన తలతలలాడేటట్టు కడుగుతున్నావు నీ పాత్రని, కానీ లోపల అజితేంద్రియము చేత పాచి బట్టి ఉంది నీ జీవితం, పాచి కంపు కొడుతుంది నీ బ్రతుకు. పైకి కళకళలాడుతున్నట్టు ఆధ్యాత్మికంగా ఉన్నట్టు నటిస్తున్నావు, నీ అంతరంగము శాపముతో కంపుతో నింపబడింది. అంటే ఈ దుబాయ్ చొక్కా వేసుకున్న వాళ్ళలాగా చెప్పండి, నేను తెప్పిస్తానంటాడు. వద్దురా బాబు నీకు దండం వస్తుంది, కొంచెం దూరంగా వెళ్ళరాడు, ఇదిలిస్తాడు చొక్కా, అట్లా ఇదిలిసినప్పుడల్లా కంపు. మామూలు కంపు అయితే పర్లేదు, ఎలుగులు వచ్చిన కంపు అది. అది ఇంకా లోపల ఏమేమి వేసుకున్నాడో నాకేం తెలుసు, పైకి మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఒక్కసారి మీరు ఆలోచించండి. యుద్ధ సన్నద్ధులై ఎఫ్రాయిము సంతతి ఉన్నారు, కానీ సాతాను ఎదుట నిలబడలేక వెన్ను చూపించి వాళ్ళు పారిపోతా వస్తున్నారు. అందుకే దైవజనుడు పౌలు అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ అధ్యాయం 12, 13 2 వాక్యాలు చదువుకుందాం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము. తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణాలు మనం ధరించుకునవలసింది, తేజస్సుకి సంబంధించిన యుద్ధోపకరణాలు. మనం విసర్జించవలసినవి ఏమిటవి? అంధకార సంబంధమైనవి, ఇతరులు చూస్తే అసహించుకునేవి, ఇతరులతో చెప్పుకుంటే ముఖాన్ని పూస్తారు. అట్లాంటి అంధకార క్రియలను విడిచిపెట్టి, అంధకార క్రియలు అంటే ఇంకొక పదాన్ని మనం ఉపయోగించుకుంటే అక్కడ ఏమనుందంటే నిర్జీవ క్రియలు అని ఉంది. డెడ్ వర్క్స్, నిర్జీవ క్రియలు, అంధకార సంబంధమైన క్రియలు మనం విసర్జించాలి. నాన్నకు చెప్తే నన్ను చంపేస్తాడేమో, అంత భయం గల్ల బల్లి పిల్లవే. నాన్నకు తెలిస్తే నన్ను చంపేస్తాడేమో, అంత భయం గల్ల బల్లి పిల్లవే. ఎందుకు చేస్తున్నావు ఆ పని? ఎందుకు చేస్తున్నావు వాడికి ఫోను? ఎందుకు తిరుగుతున్నావు ఆ కాలేజ్ చుట్టూ? అంత భయం గల్ల బలి పిల్లలో. మా అమ్మకు తెలిసిందంటే, మా బాబాయికి తెలిసిందంటే నన్ను చంపి పోగులేసేస్తాడు అని అంటున్నావే, బాగానే ఉంది. ఆ భయం కలిగిన వ్యక్తివైతే ఇలా తెగించి నీచమైన కార్యక్రమాలకు తెగించి ఈ పాడు పనులు చేసడానికి సాహసిస్తారా? ఎవరు? పైకి మాట్లాడటం భయం ఉన్నట్టు, కానీ లోపల తెగించినటువంటి మూర్ఖత్వం, శాపం గూడు కట్టుకొని ఉంది. ఇక చిన్న లేదు, పెద్ద లేదు, గురువు లేదు, దైవం లేదు. ఏ వయసులో ఏమేమో వస్తాయి. వయసుకు తగినట్టుగా ప్రవర్తించకపోతే, నీచత్వానికి తెగిస్తే, మనం దైవత్వాన్ని పెంచిన తల్లిదండ్రుల్ని, మనకు వాక్యం అందించిన దైవజనుల్ని లెక్క చేయకుండా ఈ తుచ్చమైన అభిలాషల్లోకి పోతే నీ పరిస్థితి నిర్జీవ క్రియ, డెడ్ వర్క్. నీవు ధరించుకునవలసింది తేజో సంబంధమైనటువంటి వస్త్రాలు. నిర్జీవ క్రియలు ఎలాగుంటాయో ఆ వాక్యంలోనే రాయబడింది. ఆ నిర్జీవ క్రియలు ఎలాగుంటాయో చూడండి, అక్కడ రాయబడింది చూడండి ఒకసారి. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తైనను లేకయు, మత్తు
కామ విలాసములైనను, కామ వికారాలు, పోకిరి చేష్టలు, కలహాలు, మత్సరమైనను లేకయు. చూశారండి, చివరిగా వాడిన పదం ఏమిటంటే మత్సరము. మత్సరం అండి. పోకిరి చేష్టలు ఎంత భయంకరమైనవో, అల్లరితో కూడిన ఆటపాటలు, సినిమాల్లోకి వెళ్ళి వచ్చే వాళ్ళ ఆటపాటలు ఎంత ఘోరమైనవో, కామ వికారాలు ఎంత అపవిత్రమైనవో, వాటితో సరి సమానముగానే ఈ మాట మత్సరం అనే పదాన్ని ఇక్కడ దైవజనుడైన పౌలు ఉపయోగిస్తున్నాడు. ఇది ఏమిటంటే నిర్జీవ క్రియ. నీ జీవితంలో లేకుండా నువ్వు జాగ్రత్త పడవలసిన క్రియ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు 6 రాతిబాన్లు ఉన్నాయండి. 6 రాతిబాన్లు ఉన్నాయి. శుభ్రంగా కడిగారు, ఆడు పెట్టారు. ఆ నూతిలో నీళ్లు తీసుకొచ్చి వీటిని నింపమన్నాడు దేవుడు. యేసుప్రభు చెప్పాడు. ఒకదాన్ని నింపేటప్పుడు రెండో రాతిబాని ఏమంటది? ఏమండే ఇట్లండే, ఇటు నుంచి పోండే, ఇటు నుంచి ఏమండే ఇటు నుంచి పోండే. కాదులండి, ఇది వరుసగా వస్తాము. అదే తోలు తిత్తులు అయితే ఏమయ్యా, మేమంత కంటికి కనబడలేదే నీకో? ఆ రాతిబాన్ని నింపుతావే, ఇదిగా నీళ్ళు తెచ్చినోడమే తలా ఒక బిందు పోసిపోతే ఇంట్లో. అంతేగాని అది నింపిందాక మేము కూర్చొని ఉండాలి అక్కడ. నిన్ను బూజు బట్టి పడినావు అక్కడెక్కడో. నువ్వు బూజు బట్టి పడినావండి. ఎప్పుడో పిల్లలు అన్నప్పుడు ఆమెను శుద్ధీకరించేదానికి తెచ్చేవాళ్ళంటది బూజు పట్టిన పాత్ర, రాతి పాత్ర. అది తీసుకొని వచ్చి నేను బూజు దులిపి శుభ్రం చేసి వరుసగా నిలబెట్టి నీళ్లు పోస్తూ ఉంటే, ఆ నీళ్లు పోసేటప్పుడు అవి తోలుతిత్తులు కాదు కనుక, అవి రాతి బాణలు కనుక అవి ఏమంటున్నాయి తెలుసా? రాతి బాణల మాటలు ఎట్లా ఉంటాయి, తోలుతిత్తుల మాటలు ఎలాగుంటాయి. ఈ రాతి బాణ ఏమంటుందంటే, నన్ను నింపుతున్నారా, ఓహో నా తర్వాత నా పక్కన, ఓహో నా తర్వాత అది పక్కన, అయితే అందరినీ నింపుతారా, దేవునికి స్తోత్రం అంటాయి ఈ రాతి బాణలు. అదే తోలుతిత్తి అయితే ఏమంటే, తోలుతిత్తి వాళ్ళ సాంప్రదాయం, అది తోలుతిత్తి సాంప్రదాయం. ద్రాక్షారసం ఎప్పుడు రాతి బాణంలో పోయిరు. రాతి బాణంలో పోసేది ద్రాక్షారసం కాదు, తోలుతిత్తుల్లోనే ద్రాక్షారసం పోయాలి. అది వాళ్ళ ఆచారం. గనుక తోలుతిత్తుల్లో ఒక దాంట్లో పోస్తుంటే రెండో తిత్తి అంటే, ఏమయ్యా మనం తొక్కుకుంటూ వెళ్తున్నావు, ఇక పక్కరా మొదలు కూడా నింపుదాం, కొంచెం ఆగవమ్మ తెలుగు ఆగమ్మ. అది అట్లండి, మేము పోద్దండి బస్సు పోతుంటే. ఈ తోలుతిత్తులు ఎన్ని బస్సు ఎక్కాలండి, మా వాళ్ళు పోతున్నారు బస్సు ఎక్కాలండి. ఆ చిన్న బిడ్డలను తీసుకొని ఇప్పుడు నేను చూసానండి, ఇంతున్నారు పిల్లలు, వాళ్ళ కళ్ళు ఉన్నాయే ఈ జీబు లైట్లు లాగా ఉన్నాయి. జీబు లైట్లు ఉంటాయి చూడు ముందు, ఇట్లా అట్లున్నాయి. వాళ్ళ కళ్ళు చిన్నవి ముద్దుగా ఉన్నారు పిల్లలు, జారడో బెత్తుడు. వాళ్ళని తీసుకొని ఆ మనిషి ఆ గుంపులోకి వచ్చి బిడ్డను అలిగిపోతున్నాడని కూడా తెలియకుండా ఎదిరించుకుంటూ వచ్చి ప్రార్థన చేయించుకుంటే ఈ అర్థం ఒకటి అనిపిస్తుంది నాకు. బిడ్డను చంపుకుంటుందేమో ఈ మనిషి ఈ జనంలో. ఈ తల్లో ఒక ముంజే ఉంది, రెండో ముంజి లేదు, సాతాను గడి తినేశాడు. చిన్న ముంజి లేదో పెద్ద ముంజి లేదో మనకు తెలీదు, ఏ మెదడు ఉందో మనకు తెలియదు. పసి బిడ్డలండి. ఈ తోలుతిత్తుల సాంప్రదాయాలు ఇవన్నీ. ఏమయ్యా అటు పోతున్నావు, అటే చేస్తున్నాయండి ప్రార్థన, మాకు ఇటు చేయి అంటే తోలుతిత్తులు. అయితే రాజు బాలు ఏమంటే తెలుసా, రై అది నిండిందా, అది నిండిపోతే ఇక మనమే దేవుని స్తోత్రం. రెండోది నిండిందా, రై ఇక నీ తర్వాత నీకు వచ్చేది అయిపోయింది, ఇంకేముంది అయిపోయింది, వచ్చేది నిండిపోదాం, అందరూ నిండిపోదాం. మనం ఇప్పుడు అందరం ఉపయోగించబడతాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మలో నిండాలనే ఆశ తప్ప ఈ తోలుతిత్తుల్లాగా కొనుక్కొని ఉండకూడదు. వాళ్ళు పెళ్ళికి ద్రాక్షారసం తెచ్చుకోవాలంటే తోలుతిత్తుల్లో తెచ్చుకుంటారు.
ఆ తిత్తులు ఎలాగుంటాయో తెలుసా? అక్కడ గానుగ దగ్గరికి వెళ్ళి ఇలా పట్టుకుంటే గొంతు పట్టుకొని గొంతులా చీల్చి పట్టుకుంటే దాన్ని నిండా పోస్తే ఆ తోల్ని మడిచి కట్టేస్తే ఇట్లా ఉంటాయి. ఎత్తి బండిలో పెడితే పోతాయి. ఒకదాని పక్కన ఒకదాని పక్కన ఒకటి పెడతారు. ద్రాక్ష రసం తీసేస్తుంటే ఇంకా కొంచెం తీసేస్తే సతికిలు పడిపోతాయి. ఇప్పుడు వాడు వడ్డించేవాడు ఏం చేస్తాడు? దీన్ని దొక్కుంటే యువతలకు వస్తాడు. ఏమయ్యా, ఇంతసేపు బలంగా ఉన్నా, కోల్పోయినా, ఆనందంగా ఉన్నాను, నన్ను దొక్కతాడు, భయపడతాయి. అయిపోయినావుగా, ఇంకెందుకు నువ్వెందుకు ఇక అయిపోయినావుగా ఇంకో తోలుతిత్తి చూసుకుంటా. ఈ తోలుతిత్తుల సాంప్రదాయం పోవాలి. అందుకే ప్రభు అన్నాడు, ఈ పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసము నేను పోయెను, ఒకవేళ పోసిన ఎడల ఈ క్రొత్త తిత్తులు చిరిగిపోయే ప్రమాదం ఉంది, పాత తిత్తులు చిరిగిపోయే ప్రమాదం ఉంది. కనుక నేను పోయిన కొత్త తిత్తులలోనే క్రొత్త ద్రాక్ష రసాన్ని పోస్తాను. ఆమేన్. తోలు తిత్తుల సాంప్రదాయం ఇక్కడ లేదు. తోలు తిత్తులంతా పక్కన పెట్టి అదిగో బూజు పట్టిన రాతి బాణాలంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాడు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది దైవజనులు ప్రపంచ దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా? వీళ్ళకి ఎవరికైనా పూలమాలు వేసామా పూలమాల్లో? వీళ్ళకి సలిపోతుంటే దుప్పట్లు కప్పామా? సన్మానం చేసేదానికి నా యేసయ్య ఒక్కడే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. పూజ్యనీయుడైన ఆరాధన చేసేదానికి నజరేయుడైన యేసు ఒక్కడే ఉన్నాడు. హల్లెలూయా. మేము ఆయన పరిచర్య చేస్తున్నాం. వీఆర్ నథింగ్. ఆయన పని చేస్తున్నాం. బూజు పట్టిన మమ్మల్ని తీసుకొని వచ్చి నిలబెట్టి కడిగి శుద్ధి చేసి మమ్మల్ని నింపాడు. నింపిన తర్వాత మమ్మల్ని మీకు రుచిగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జీతాలు భత్యాలు లేకుండా, ఏ ప్రతిఫలాన్ని మీ దగ్గర ఆశించకుండా ప్రభు కొరకు జీవితాలు సమర్పించుకొని దేవుని పరిచర్యలు ఎందుకు కొనసాగుతున్నామంటే ప్రభువు మాకు ఇచ్చినటువంటి దర్శనం, దేవుడు మమ్మల్ని నింపినటువంటి అనుభవాలు. ఆయన అంటాడు, నేను మీకు ఇచ్చిన సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకొనుడి. ఆమేన్. ఏం చేయాలంట? చెప్పండి గట్టిగాను. ఏం చేయాలంట? మనం ఆయన ఇచ్చిన దాన్ని ధరించుకోవాలి. పాతిపెట్టి గోతులో పెట్టి పైన అలగకూడదు. మనం ఇచ్చిన దాన్ని ధరించుకొని ఉండాలి. ఆయన చూస్తున్నప్పుడల్లా ఆయన సన్నిధిలో ఆయనను మనం ప్రతిబింబిస్తూ, ఆయన్ని ప్రకాశింపచేస్తూ, ఆయన మహిమని మన జీవితాలు వివరిస్తూ ఆయనకు ముందు కనబడాలి. అలాంటి అనుభవంలోనికి మనల్ని రావాలని కోరుకుంటాడు. అందుకే ఆయన రాతి బాణాలను స్థిరపరిచాడు. తుఫాను వచ్చినా, గాలివాన్ వచ్చినా, ఎక్కడున్నావు నువ్వు? ఏయ్, రాతి బాణం ఎక్కడున్నావు అంటే ఇక్కడే కూర్చొన్నానండి, లేచి అడ్డాలు తిరగనండి. తోలుతిత్తైతే ఇంకేముందిలే, అయిపోయింది, పా. ఎక్కడికండి? సాంబార్ వాసన వస్తుంది, పా. ఈ తోలుతిత్తులు వాటి కొరకు ప్రాకులాడతాయి. రాతి బాణలేమో దేవుని వాక్యం చేత నింపబడాలని ఆశిస్తాయి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ చేత నింపబడాలని ఆశిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిర్జీవ క్రియలను విడిచి తేజ సంబంధమైన ఆయుధములు ధరించుకున్న వారై సాతాను ఎదిరిస్తూ, రక్తము కారణంతగా ఎదిరిస్తూ నిలబడవలసిన అక్కర ఉంది. నీళ్ళు ఏముండకూడదంటే అల్లరి, కామాతురత. నీ జీవితంలో ఎటు చూసినా మత్సరము, పొరపాటును కూడా కనబడకూడదు. ఇతరుల క్షేమము నీకు కంటబడుతున్నప్పుడు నీవు ఆనందించి ప్రభువుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా అమ్మని ఆశీర్వించాడు, నన్ను కూడా ఆశీర్స్తాడు. మా సహోదరిని ఆశీర్వించాడు, నన్ను కూడా ఆశీర్స్తాడు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ఆశీర్వదించే దేవుడు, మనల్ని ఎప్పుడు త్రోసివేసే దేవుడు కాదని మన మనసులో ఉన్నదాన్ని నోటితో ఎప్పుడు ఒప్పుకుంటూనే ఉండాలనేది దేవుని వాక్యం మన జీవితంలో కోరుకున్నటువంటి సత్యం. కనుక నా ప్రియమైన సహోదరులారా, నీ జీవితంలో ఎక్కడైనా ఆవగింజంత, ఎంతో కాదు
ఆవగింజంత. ఆ రోజు బెంగళూరు నుంచి ఒక కుటుంబం వచ్చి నాకు చెప్పారు, ఏమండి ఏసన్న గారికి ఇల్లు కట్టుకున్నాం, వచ్చి ప్రార్థన చేయండి అని. వెళ్ళాను, ప్రార్థన చేశాను, వచ్చాను. వస్తే ఆ కుటుంబానికి తెలిసిన మరొకరు ఉన్నారు. వాళ్ళ ఇంటికి పోయినప్పుడు, ఏమండి మిమ్మల్ని పిలవలేదా, పలానోళ్ళు ఇల్లు కట్టుకున్నారు కదా, మిమ్మల్ని పిలిచాలని కూడా చెప్పారు, మీరు రాలేదేంటి, చాలా చక్కగా ఉంది, ఇల్లు బ్రహ్మాండంగా ఉంది, కట్టుకున్నారు అన్నారు. ఏమండి ఏసన్న గారు మీరు వెళ్ళారా? వెళ్ళారండి. ఎందుకు వెళ్ళారండి? అటు కొంపలకే అంటుంది ఈ అమ్మ. వాళ్ళేమో ఎంత కష్టపడ్డారో, దానికి ఎట్లా పైకి తీసుకొచ్చారో, వాళ్ళకి ఉద్యోగం దగ్గర నుంచి ఎంత లోన్ తెచ్చుకున్నారో, ఏ విధమైన ఇబ్బందుల్లో కట్టుకున్నారో వాళ్ళు చెప్పారు. ఈ మనిషి ఏమంటుందంటే, ఒక కుర్రాడు వాళ్ళ ఇంటికి వస్తున్నాడు, ఇంకా వస్తున్నాడా అండి, ఆడు కట్టింది అనుకున్నారా? ఆడు కట్టాడా ఇల్లు? ఆడెవడా నేను చూస్తే ఆడికి బనీన్ ఉంటే డైరీ లేదు, డైరీ ఉంటే బనీన్ లేదు. ఆడికి పరమ దరిద్రుడు. ఆడు కట్టించాడు ఇల్లు అని అంటదే కానీ వాళ్ళు కట్టుకున్నారయ్యా, మేము రాలేకపోయాము, బాగుందా ఇల్లు అని సంతోషపట్ల. కట్టారులే ఇల్లు, మేము కడతాం చూడండి ఎట్లా ఉంటుందో. చూశారండి? అంటే అర్థం ఏంటంటే, ఈమె గుండె నిండా మత్సరం ఉంది, నోటి నిండా స్తోత్రం 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 స్తోత్రం, ఎలలు 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 స్తోత్రం అంటది. కూర్చున్న దగ్గర గుట్టుగా కూర్చోదు, ముందు కూర్చున్న వాళ్ళని గుద్దతుంది. ఆత్మ వచ్చి గుద్దిందే గుద్దు, ఒకటే గుద్దు. వెనకుండే వాళ్ళు ముందు గుద్దతానే ఉంటుంది. ఒక్క అడుగు కూడా ముందుకు పోదు, వెనకపోదు. గుద్దిందే గుద్దుడు. స్తోత్రా స్తోత్రం అంటది. అయితే గుండెల్లో ఉన్నది ఏంటో తెలుసా? మత్సరం. క్యాన్సర్ పుండు కంటే కూడా మహావేగంగా నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేసే ఆ భయంకరమైన స్వభావం. క్షేమంగా ఉన్న వాళ్ళని చూసినప్పుడు దేవుని స్తుతించడం, రేపు నాకు క్షేమాన్ని, సుఖాన్ని, నెమ్మది నాకు ఇవ్వబోతున్నాడు లాగా, తోలుతిత్తుల్లాగా కాకుండా రాతిబాణల్లాగా ఎప్పుడైతే నువ్వు వాక్యం చేత నింపబడి నువ్వు ఆనందించి పరిశుద్ధాత్మలో నువ్వు పలుకుతావో మాటలు, అప్పుడు నీ జీవితానికి ఒక చెప్పశక్యంగానే ఒక ఆనందాన్ని ప్రభు నీకు అనుగ్రహించుటకు ఆయన కోరుకుంటున్న రోజు ఈరోజు. మీ జీవితాన్ని ఒక్కసారి ఈ రోజున పరీక్షించండి. దేవుని దీవెన ఉంది మీకు, ఉందా లేదా? ఉందా లేదా? డౌటా? ఉంటే అలో చెప్పండి. మనుషుల దీవెన ఉందా లేదా? పితరుల దీవెన, దైవ సేవకులు ప్రార్థన చేస్తే ఆ దీవెన మీ మీదకు ఉంటుంది. మీ నెత్తిని చేయబెడితే కాదు, ప్రార్థన చేస్తే చాలు, ఆ దీవెన మీ మీదకి వచ్చేస్తుంది. ఎత్తిన పెడితేనే వచ్చేస్తుందేమో, పెన్నును తాకితేనే వచ్చేస్తుందేమో, కాళ్ళు పట్టుకొని ఊగులాడితేనే వస్తుందేమో అనుకుంటే మీ భ్రమ, తెలివి తక్కువ పనులు. మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో భయభక్తి కలిగి ఈ నిర్జీవ క్రియలు విడిచి పరిశుద్ధత కొరకు, పరిపూర్ణత కొరకు సాగిపోటుకు ఆశిస్తారో, ఆ ఆశిస్తున్న అనుభవాలలో నీ వ్యక్తిగత జీవితంలో ఆ యొక్క హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఉంటాం. సాతానుగాడు వచ్చి నిన్ను చూస్తాడు, చూస్తే నీవు కనబడవు, నువ్వు ధరించుకున్న నూతన స్వభావం కనబడుతుంది. కనబడినప్పుడు వాడు నిన్ను చూసి గడగడ గడగడలాడిపోతూ వెనకంజ వేస్తాడు. ఏమాత్రం నీవు కానీ ఆ బట్ట తీసేసి, ఆ యొక్క జీవం కలిగిన బట్టను తీసేసి, వెలుగు సంబంధమైన బట్టను తీసేసి దాన్ని ధరించుకోకుండా మళ్ళా నీ పాత బుద్ధులు, నీ స్వభావాన్ని నువ్వు ధరించుకున్నావు అనుకోండి, తప్పక ఓటమి పాలవుతావు, ఆత్మీయతలో ముందుకు వెళ్ళలేవు, నీ కుటుంబంలో నీకు అవమానాలు కలుగుతాయి, నువ్వు వెళ్ళిన ప్రతి చోట శాపమే కలుగుతుంది, నీ బ్రతుకులో నీకు విలువ ఉండదు, విలువ ఉన్నట్టు నటించిన పైకి శాపంగానే మార్చబడుతుంది. ఒకవేళ నువ్వు కొడతావు, తిడతావని నిన్ను చూసినప్పుడు పలకరించొచ్చేమో కానీ కడుపులో తీరుని బాధ పెట్టుకుని, వీడు ఎప్పుడు చస్తాడు, ఏ లారీ కింద పడతాడు, ఎప్పుడు చస్తాడని కబురు వస్తుందో, ఆ కబురు వస్తే బాగుండు, వీడు చస్తే కానీ నా పిల్లలు నేను బాగుపడనని చెప్పుకునే ఆ పరిస్థితులు వస్తాయి. కారణం ఏంటంటే నువ్వు తాగి తన్నలాడుతూ పడిపోతున్నందువల్ల, పిల్లల్ని భార్యని పట్టించుకోండి ఆ కొంపకి ఈ కొంపకి తిరుగుతూ ఉన్నందువల్ల నీ వ్యక్తిగత జీవితంలో ఉండవలసిన నీ విలువను నీవు పోగొట్టుకుంటున్నావు. అయితే ప్రభు అంటాడు, అదిగో బూజు పట్టినటువంటి పాత్రలన్నీ తీసుకుని రండి, అదిగో రాతి బాలను తీసుకురండి, వాటిని కడిగి శుద్ధి చేయండి.
లోకస్తులు అంటారు, ఏమయ్యా మా సాంప్రదాయాలు మార్చేస్తున్నావు, మా సాంప్రదాయాలు మారుస్తున్నావేమిటి అని లోకులు అంటారు. మనం అంటాం, ఇది రాతి బాణల సాంప్రదాయం కానీ ఇది తోలుతిత్తుల సాంప్రదాయం కాదని నువ్వు ఖచ్చితంగా చెప్పవలసిన అక్కర ఎంతైనా ఉంది. కనుక నువ్వు దానికి సిద్ధపడి నీ నోట్లో ఎప్పుడు ఆ యొక్క కన్ఫెసింగ్, ఆ యొక్క ఒప్పుకోలు ఎప్పుడు నీ నోట్లో కనబడుతున్నాలని ప్రభువు కోరుకుంటున్నాడు. తలలు వంచండి, తలలు పై అలంకారము కాక, లోపల అజితేంద్రియముతో నింపబడక, నీ అంతరంగమందు నీ బాహ్య జీవితం, పబ్లిక్ లైఫ్, సీక్రెట్ లైఫ్, నీ వ్యక్తిగత జీవితం ఏ స్థితిలో ఉండాలో ఆయన కోరుకుంటున్న రోజు ఈరోజు. ఈ మధ్యాహ్న సమయంలో సూటిగా నిన్ను హెచ్చరించిన రోజు ఈరోజు. కళ్ళు ముయ్యాలు, కొంతమంది ఇంకా తమాషాలు చూస్తున్నారు. భయభక్తిగా ఉండవలసిన సమయం ఇది. ప్రభు హస్తంతో నిన్ను తాకే సమయం. ఆయన చేతిలో ఉన్న ఆహారాన్ని నువ్వు తినవలసిన క్షణం. ఆయన చేతిలో నిలిచి ఉండవలసిన సమయం. ఏ ఒక్కరూ మీ జీవితాలు వ్యర్థము కాకుండా జాగ్రత్త పడవలసిన సమయం. దయచేసి అందరూ నోరు తెరిచి ప్రార్థన చేసుకునే విలువైన సమయం. అందరూ ఒక క్షణం అలాగే చేతులు పైకెత్తి నోరు తెరిచి విన్న సందేశం మేరకు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేసిన హెచ్చరికలను జ్ఞాపకం చేసుకుంటూ అందరూ నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. యుద్ధ సన్నద్ధుడైన నీవు, ఆశీర్వాదకరంగా ఉండవలసిన నీవు, అలంకరించబడిన నీవు ఎందుకు వెనుదిరిగి వెళ్ళిపోతున్నావు? ఆశీర్వాదం నీ గుమ్మం దాకా ఎందుకు రావడం లేదు? జయము నీవు ఎందుకు సొంతం చేసుకోలేకపోతున్నావు? ఎరిగిన నీవు వెనకబడడానికి గల కారణం ఏమిటి? దేవునిలో సాగుతున్నానని నీ పైనలో జరుగుతున్న విపత్తును ఒక్కసారి ఆలకించు. చేతులెత్తి ప్రార్థన చేసుకుని అతి విలువైన సమయం. అయా నన్ను క్షమించు ప్రభు అని ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుందాం. ప్రబలమైన కారణం చెప్పబడుతుంది. ఆ గుండెల్లో దాచి ఉంచబడిన మత్సరం, భయానకమైన పరిస్థితి, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకొనవలనని లేఖనం చెప్పగానే చెబుతున్నాను. అక్కడ సత్యం. నీవు ఇప్పుడు రాతి బాణలాగా ఉన్నావా? తోలు తిత్తువలే ప్రవర్తిస్తున్నావా? ఇంకా శరీర సంబంధమైన అనుభవాలలో ఊరేగుతున్నావా? నిక్కచ్చిగా నింపబడే ఆత్మాభిషేకం కలిగిన వ్యక్తిలాగా కదలని అనుభవాల్లో రాతి బాణలాగా నిలిచి ఉన్నావా? చేతులెత్తుదాం, ప్రార్థన చేసుకుందాం. ఎందుకో ప్రత్యేక రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ గుడారాల పండుగలో నిన్ను దర్శిస్తున్న వేళ, ఆత్మ కార్యాలు జరిగిస్తున్న వేళ, అభిషేకం కలుగు చేయాలని కోరుకున్న వేళ, దేవుడు తన కుడి చేతిని నీ మీద పెట్టాడు. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడిన దేవుడు. ఇదిగో నీలో అపజయం ఉండరాదు. నీలో భయంకరమైన మూలుగులు వినబడకూడదు. మత్సరం గూడు కట్లు కనకూడదు. శరీర కార్యాలు నిన్ను ఏలకూడదు. అపవిత్రత నీ రాచబాటగా మారకూడదు. చెప్పకనే చెబుతున్న నగ్న సత్యం. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుండగా నన్ను క్షమించు ప్రభువా, ఇప్పటి వరకు నడిచిన నడతకు ముగింపు కలుగు చేస్తున్నాను. ఇక మీద నీ వాక్యం చేత, నీ ఆత్మ చేత, నీ యొక్క విలువైన ప్రేమ చేత నేను కడగబడి నింపబడి అభివృద్ధి పొందే కార్యం జరిగించు ప్రభువా. నా జీవిత అనుభవాలలో ఇక ఎన్నటికీ మత్సరం, ద్వేషం, పగ, సహించలేని అనుభవం, శరీర కార్యాలు, అపవిత్రత ఏమాత్రం శరీర సంబంధమైన ఉనికి నాలో ఉండకూడనట్టుగా విడుదల కలుగు చేయ ప్రభు అని ఆశించిన వాళ్ళు, అర్థించే వాళ్ళు, ఎప్పుడైనా దేవుని యొక్క దీవెనల చెంద నింపబడాలని యోచిస్తున్న వాళ్ళు అలాగే చేతులెత్తి ప్రార్థన చేసుకోనండి. అలాగే ప్రార్థన చేసుకోనండి. ప్రభు జయం అనుగ్రహించబోతున్నాడు. ప్రభు తన దీవెన దయచేయబోతున్నాడు. తన యొక్క ఆశీర్వదించేత నిన్ను నింపబోతా ఉన్నాడు. మునుపటి కంటే ఉన్నతమైన దీవెనల చేత దేవుని హస్తం నీ మీద ఉంది. ఆయన కుడి చేయుని అభిషేకించింది, ప్రత్యేకించింది. తిత్తుగాక ఇదిగో రాతి బాణవలే అభిషేకించబడి నింపబడిన వ్యక్తిగా అడుగులు ముందుకు వేస్తూ సాగే రోజులు ఆశ్రమయ్యాయి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా హెచ్చరిక చేస్తుండగా ఒక్క క్షణం ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒక్క క్షణం చేతులు పైకెత్తి ప్రేమాస్వరూపైన ప్రభు వందనాలయ, అపారమైన ప్రేమ కొరకు, నీ ఉన్నతమైన ఆలోచనల కొరకు స్తోత్రాలు.
మేము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేస్తున్న దైవమా, దైవజనులను నిలబెట్టి ఓ అమూల్యమైన దివ్యమైన వాక్కును వినిపించావు. యోగ్యత లేకపోయినా యోగ్యునిగా మార్చి ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి కుడి చేతితో దీవించిన దేవా నీకు ధన్యవాదాలు. కానీ వెనుకంజలో ఉన్న మర్మం ఏమిటో, అతను ఆ విధంగా అయిపోవడానికి గల కారణం ఏమిటో వివరిస్తూ మత్సరం మనిషి జీవితాన్ని సర్వనాశనం చేస్తుందని, అటు భయానకమైన పరిస్థితి నుంచి ఒక గొప్ప విడుదల కలగాలని ఈ రోజు మేము చేసిన హెచ్చరిక ప్రజలు విన్నారు, చేతులెత్తుకున్నారు. ఇక తోలు తిత్తులలాగా కాక నింపబడిన రాతి వానలాగా బ్రతకాలని ఆశపడుతూ అదిగో చేతులెత్తిన ఈ ప్రజావాహిని కనికరించమని కోరుకుంటున్నా. ఈ అభిషేకం దిగిరాయమని కోరుకుంటున్నా. వాక్యం చేత, ఆత్మ చేత, పవిత్ర చేత నీలో నీవు ఉంచిన ఆ జయము చేత ప్రతివారు కొనసాగగలిగి బలమైన ఘనమైన ఉన్నత కార్యాలు మీరు జరిగించాలని మేము ఆశపడుతున్నామయ్యా. దైవజనుని బలపరిచి అభిషేకించినందుకు స్తోత్రం. అలాగే ముందు మాట్లాడిన దైవజనుని అభిషేకించినందుకు స్తోత్రం. ప్రజలకు సమృద్ధి అయిన ఆహారం పెట్టినందుకు స్తోత్రం. విన్న ప్రజలు స్తుతించారు, చేతులెత్తారు, తీర్మానం చేశారు, ఆశిస్తున్నారు, అర్థిస్తున్నారు. అవకాశం కొరకు అయ్యా అని ప్రార్థిస్తున్నారు. తప్పక బలమైన ఉన్నత కార్యాలు జరిగించుకొని మీరు మాత్రమే మహిమ పొందాలని ప్రజలు ఆ విధంగా దీవించబడి నింపబడే కృప దయచేయమని జరగబోయే కార్యక్రమాలు మరింత దీవెనకరంగా పరిశుద్ధాత్మదేవ మీరే జరిగించండి. యేసయ్య పరిశుద్ధ నామాన ప్రార్థన చేసి స్తుతించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం, వాక్యాన్ని విని తీర్మానం చేసుకున్న ప్రతి వారికి, ఈ మాటలు విన్న ప్రతి వారికి, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి వారికి ఆయన కృప సదా సమృద్ధిగా తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చేతులెత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా.